మామ తమిళనాడులోని మహాబలిపురం బీచ్ కడ అయితే ఉన్నాను. కాఫీ చేసేదానికంటే మా ఇద్దరు మాటలు ఎక్కువైపోయినాయి. వెళ్ళగానే స్మైల్తో వెల్కమ్ ఇచ్చింది. టర్కిష్ కాఫీ వచ్చి ఇసుకలో వేడి చేస్తారు పాలు అనేది. చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఇది వచ్చి మట్టి కప్పుని అయితే కడుక్కుంటా ఉంటారు నీళ్ళల్లో. మా వీడియో చూసేందరూ మర్చిపోకుండా అయితే లైక్ చేయండి, అట్లాగే కమెంట్ చేయండి. ఇదిగో అక్కడ చూడండి, ఇసుకలో అయితే పాలని అయితే వేడి చేస్తూ ఉంది. ఇదంతా సెట్ చేసుకుంది. గ్యాస్ అనేది కింద ఉంటుంది, ఇసుక వేడెక్కి పాలు అనేది వేడెక్కుతుంది. టర్కీ స్టైల్లో చాక్లెట్ కాఫీ అయితే ట్రై చేస్తూ ఉంటాము. మట్టి కప్పుని కడుక్కున్నాం కదా, అందులో అయితే ఇప్పుడు చాక్లెట్ సిరప్ అనేది పోస్తూ ఉంది. నీ వేసేదంతా చెప్తా చేస్తూ ఉందిలే. ఇందులో చక్కెర అనేది ఏదంట తాటి బెల్లం అయితే వేస్తుందంట. బాగా అయితే పొడి చేసి పెట్టుకోండి డబ్బాలో, అదైతే వేస్తూ ఉంటుంది. ఇప్పుడు కప్పులో కూడా తీగానే ఉంటుంది. అమ్మ మీరు నాకు ఎవరైనా ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలని ఉంటే జాయిన్ మెంబర్షిప్ తీసుకోండి, అట్లాగే సూపర్ చార్జ్ చేసి కూడా సపోర్ట్ చేయొచ్చు. ట్రావెలింగ్కి దాని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు. చాక్లెట్ సిరప్ వేసినాం, ఇందులో కాఫీ పౌడర్ ఇవ్వంటే వేస్తూ ఉంది. కాఫీ పౌడర్ కూడా ఇందులో నార్మల్ కాఫీ అమ్ముతా ఉంది, అట్లాగే చాక్లెట్ కాఫీ కూడా అమ్ముతా ఉంది. ఇందులో ఇప్పుడు కాఫీ పౌడర్ అనేది వేసింది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇసుకలో వేడి చేసేది పాలు. మేమిద్దరం ఇక్కడ మాట్లాడుకుంటాను, అక్కడ పాలేమో పొంగిపోయింది ఇసుకలో అయితే. పాలని అయితే ఇప్పుడు ఆ కప్పులో అయితే పోస్తుంటారు. పాలని ఇప్పుడు బాగా చిలకాలా, బాగా మిక్స్ చేసేయాలా. మా వీడియో చూసిన మర్చిపోకుండా అయితే షేర్ చేయండి. పాలు చిలికేది కూడా స్వామి ఒక 10 నిమిషాలు అయితే పట్టింది. చాలా సేపు అయితే చేయాలంట. ఇట్లా మహాబలిపురం బీచ్ వ్యూ అయితే చాలా అద్భుతంగా అయితే ఉండదు. ఇక్కడ నుంచి చాలా బాగా నచ్చింది బీచ్ అయితే. మహాబలిపురం బీచ్ నేరుగానే అయితే షోర్ టెంపుల్ అనేది ఉంటుంది, సముద్రం పక్కనైతే ఉంటుంది టెంపుల్ కూడా. మట్టి కప్పులు అయితే చాలా బాగున్నాయి చూసేదానికి కూడా. ఈ పాలు అనేది చిలికేది అయిపోయింది. ఇందులో అయితే ఇప్పుడు చాక్లెట్ సిరప్ అనేది పోస్తుందంట పైన. వీడియో చూసే వాళ్ళందరూ మర్చిపోకుండా అయితే లైక్ చేసి కమెంట్ చేయండి. కాఫీ పైన స్టైల్గా అయితే అట్లా పోస్తూ ఉంది. పైన అయితే టాపింగ్స్ అయితే వేస్తుందంట. టర్కిష్ కాఫీ అయితే చాలా ఫేమస్ టర్కిష్ దేశంలో. ఇసుకలు అయితే వేడి చేసి అయితే చేస్తారు ఈ మార్గనే కాఫీ కూడా. ఇందులో అయితే ఇప్పుడు టాపింగ్స్ అయితే వేస్తూ ఉంటారు. టాపింగ్స్ని నేను చిన్నప్పుడు బాగా తినేవాడిని, అప్పుడు తెలుసు దీని వాల్యూ. 5 రూపాయల మిఠాయి అని చెప్పి తినేవాడిని. చిన్న వస్తూ ఉన్నాయి ఇట్లా. మహాబలిపురం ఉన్న టర్కిష్ మడ్ కాఫీ అయితే రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి.